ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు మా గోత్రనామాలు కూడా చెప్తున్నావు. మా అన్నయ్య అంతే బావా, తనది అనుకున్నాడంటే ఎంత దూరమైన వెళ్తాడు, వాళ్ళకి సంబంధించినవన్నీ తెలుసుకుంటాడు. కానీ నేను మేకతోలు కప్పుకున్న తోడేలనేది మాత్రం తెలుసుకోలేడు కదా నాగవల్లి. హారతి తీసుకోండి బాబు. అయ్యో, హారతి పళ్ళు తీసుకోమనట్లేదు బాబు, దేవుడికి దండం పెట్టుకొని హారతి తీసుకోమన్నాను, హారతి పళ్ళేం కాదు. ఆ విషయం నాకు తెలుసులేండి. శ్రీవల్లి గారు ముభావంగా ఉంటేను నవ్వాలని చిన్న జోక్ చేశాను. ఎల్లప్పుడూ నువ్వు నవ్వుతూ సంతోషంగా ఉండాలని కోరుకునే అబ్బాయినే నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావమ్మా. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. అది జరగదు పంతులు. వెంకటపతిరాజు నవ్వించాలనుకున్నా సరే శ్రీవల్లిని ఏడ్పించడానికి నేనున్నాను. శ్రీవల్లి బాధపడితే వాళ్ళ కుటుంబం మొత్తం బాధపడుతుంది. అప్పుడు మా నాన్న నవ్వుతూ సంతోషంగా ఉంటాడు. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. పంతులు గారు, ఏమిటమ్మా? శ్రీవల్లి అక్క సంగతి సరే, మరి మా శివవదిన అదృష్టం ఎలా ఉందో చెప్పరేంటి? వాళ్ళకేమమ్మా, పార్వతీ పరమేశ్వరులాగా అన్యోన్యంగా ఉన్నారు. అలా అంటే సరిపోతుందా? గణేశుడు సుబ్రహ్మణ్య స్వామిని కూడా మా ఇంటికి ఆహ్వానించాలి కదా. కుమ్ముది ఏముంటుంది శివ? వినాయకుడు పూజ ఏమైనా జరిపించమంటుందా? అదేం లేదు బావా, పార్వతీ పరమేశ్వరులు ఆదర్శ దంపతులు కదా. వాళ్ళ పిల్లలు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలాగా మనకు కూడా పిల్లలుండాలని అంటుంది. శ్రీవల్లి పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చాం, పిల్లల గురించి మాట్లాడతావేంటమ్మా? ముందు ఈ కార్యక్రమం అయిపోనివ్వు. అది చదువులో వెనకబడి ఉంటుంది, కానీ ఇలాంటి మాటల్లో మాత్రం ముందుంటుంది. అందుకే అన్నాను, గంగాధరం గారు మా పెళ్లి చేసేలోపు తానే పెళ్లి చేసుకుంటుందని. ఇదిగో స్వామి, మీరు నా పెళ్లి గురించి మాట్లాడకండి, ముందు దేవుడికి దండం పెట్టుకోండి. అమ్మాయి అబ్బాయి జాతకాలు ఇవ్వండి, పూజ జరిపిస్తాను. ఇదిగోండి. నేను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిని అందరినీ ఒప్పించి శ్రీవల్లిని మెప్పించి వెంకటపతిరాజు పెళ్లి చేసుకోబోతున్నాడు. అది నేను భరించలేకపోతున్నాను. ఎలాగోలా ఈ కార్యక్రమం ఆపాలి. కెమికల్ ఆ కాగితాలకే అంటుంటే జాతకాలు బగ్గుమంటాయి. అపశకునం అనుకుని శ్రీవల్లి పెళ్ళి ఆగిపోతుంది. తర్వాత నా ప్రయత్నాలేవో నేను చేసుకోవచ్చు. దేవుడి గుడి కదా, దేవుడి గుడిలోనే జరిగింది కదా అని అది అపశకునం అని అందరినీ నమ్మించవచ్చు.
పంతులు గారు త్వరగా ముహూర్తాలు పెట్టించేస్తే ఆ తర్వాత మా ఏర్పాట్లేవో మేము చూసుకుంటాం కదండి. పంతులు గారిని తొందర పెట్టకండి వెంకటపతిరాజు గారు. పూజా విధానాలన్నీ పూర్తయిన తర్వాత సాంప్రదాయబద్ధంగా ముహూర్తాలు పెట్టాలి. మళ్ళీ ఎప్పుడు ఎవరు ఏ టైంలో మనసు మార్చుకొని ఈ కార్యక్రమం ఆపేస్తారేమోనని వెంకటపతి రాజు గారికి భయం అనుకుంటా. సరిగ్గా చెప్పారండి. ఒకసారి ఆగిపోతేనే ఇంత ఆలస్యం అయిపోయింది. ఇప్పుడు ఆగిపోతే ఇంకా బ్రహ్మచర్యమే. అదే జరగబోతుంది వెంకటపతిరాజు. అయ్యయ్యో, జాతకాలు తగలబడుతున్నాయి. జాతకాలు కాలిపోతున్నాయి అన్నయ్య. అపశకునంలా ఉంది. పంతులు గారు, ఇలాంటిది ఏదైనా జరగవచ్చనే తొందర పెట్టానండి. అనుకున్నట్టుగానే జరిగింది. ఏంటన్నయ్య ఇది? శుభమా అని పెళ్లి ముహూర్తం పెట్టించే టైంలో ఇలా జరిగింది. నాకు తెలిసి వీళ్ళ పెళ్లి జరగడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదనుకుంటా. ఇది 2 జీవితాలకి సంబంధించిన విషయం కాబట్టి చెప్తున్నాను బావా. తర్వాత ఎవరూ బాధపడకూడదు కదా. అలాంటిదేం జరగదు పంతులు గారు. ఇలాంటి అపశృతి జరిగినప్పుడు పరిహారంగా ఏదైనా పూజ జరిపించాలా చెప్పండి, అలాగే చేస్తాం. ఇప్పటికే ఒకసారి నిశ్చితార్థం ఆపేసి ఇద్దరిలోనూ బాధను కలిగించాను. మళ్ళీ అలా జరగడానికి వీల్లేదు పంతులు గారు. ఇద్దరికీ పెళ్లి చేస్తే భవిష్యత్తు బాగుంటుంది కదా. జన్మరాశుల ప్రకారం చూసుకుంటే ఇద్దరి దాంపత్య జీవితం సాగించడానికి ఎలాంటి లోటుపాట్లు లేవు. జాతకాలు ఇలా తగలబడిపోయాయంటే ఏదైనా దిష్టి తగిలి ఉండొచ్చు. మీ దంపతులిద్దరూ వెళ్ళి స్వామివారికి ముడుపు కట్టిరండి. అలాంటి దోషాలేమైనా ఉంటే పటాపంచలైపోతాయి. అలాగే పంతులు గారు. పదశివ. అలాగే బావా. ముడుపు కట్టు. ఏం చేస్తున్నారు మీరు? ఆ ముడుపులో ఆ చీటీ ఏంటి? కోరికల చీటీలో రాసి ఈ ముడుపులో కడితే ఆ దేవుడు మన కోరికలు తీరుస్తాడని అందరి నమ్మకమమ్మా. బావా, మనం కూడా మన కోరికలు రాయాలి. సరే. ఏవండి, మాకో చీటీ ఇస్తారా?